ఏలూరులోని గడియార స్తంభం వద్ద మావళ్ళయ్య హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా హోటల్ యజమాని మాట్లాడుతూ గ్యాస్ కొరత కారణంగా ఊకపోయి ఏర్పాటు చేసుకుని హోటల్ని రన్ చేస్తుంటే ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయన్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను అదుపు చేశారని, లేకుంటే పెను ప్రమాదం జరిగేదని అన్నారు. గత 60 సంవత్సరాలుగా హోటల్ నిర్వహిస్తున్నామని, ఈ అగ్ని ప్రమాదం వల్ల ఉపాధి కోల్పోయామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. అంతే కరెక్ట్ అదే కావాలి అది బయట రావుతుంది ఇచ్చారా ఏం చాలు రాజు సార్ అది అడ్డుకుంది అడ్డుకుంది నమస్కారం అండి. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది మావులయ్య హోటల్ గడియార స్తంభం సెంటర్. మా షాప్ ఈ రోజున దగ్గర 64 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాం. ఏ రోజు కూడా మాకు ఇలా అగ్ని ప్రమాదం అనేది జరగలేదు. ఈ రోజున చెక్క ఉండటం వల్ల మా ఊకపోయి ద్వారా చెక్కకి మంట అంటుకొని కాలటం జరిగిందండి. సీలింగ్ అంతా కాలిపోయింది. సమయానికి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి మొత్తం ఆర్పడం జరిగింది. దానివల్ల మేము అందరం కొంతవరకు ప్రాణహాని అనేది జరగకుండా బయటపడ్డాము. మా స్టాఫ్ అందరూ కూడా ఈరోజున పని లేక నిరాశ్రయులు అయ్యారు. ఈ టైంలో మాకు గ్యాస్ లేని టైంలో కూడా ఈ ఊకపోయి అనేది మమ్మల్ని ఎంతోగానో ఆదుకుంది. ఈరోజు వీళ్ళందరికీ గడుస్తుందంటే కారణం ఈ ఊకపోయి వాళ్ళేనండి. ఈ రోజున మాకు ఆధారం లేకుండా పోయింది. దగ్గర 10 లక్షల రూపాయల దాకా ఈరోజు మాకు నష్టం జరుగుండొచ్చు. మొత్తం పడగొట్టేసి అంతా మొత్తం చేసుకుంటూ రావాలండి. మా మీద ఏమన్నా దయించి ప్రభుత్వం వారు కొద్దిగా ఏమన్నా సాయం చేయగలరని కోరుకుంటున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరుకుంటున్నామండి.